హాయ్ గైస్, ఇప్పుడే సర్దార్ 2 నుంచి టీజర్ వచ్చింది. ఐఎమ్ ఎక్సైటెడ్. అంటే నాకు సర్దార్ నచ్చింది అండ్ హోప్ ఇది కూడా బాగుండాలి. అండ్ విలన్ కింద ఈసారి ఎస్జే సూర్య గారు కనబడబోతున్నారు. అండ్ ఎస్జే సూర్య గారు అంటే మొత్తం స్క్రీన్ అంతా ఆయన తినేస్తారు. ఇప్పుడైతే ఫస్ట్ టీజర్ చదువుకున్న తర్వాత మాట్లాడేసుకుందాం. ఓకే, 3, 2, 1 స్టార్ట్. శాంతం శాంతం అబ్బో, ప్రశాంతం. క్విక్ ఛాలెంజ్. ఒక పొడుపు కథ చెప్ప తెలిస్తే జవాబు చెప్పాలి. వాట్? ఇద్దరు కూడా చాలు. ఒకడు తండ్రి, ఒకడు కొడుకు. తండ్రి పల్లెటూరి బయట, కానీ బలవంతుడు, చాలా తెలివైన వాడు. మరి కొడుకు కార్తీ. ఒక కూల్ గై బట్ టఫ్ గై. ఈ షో వాళ్ళదాయి ఉండొచ్చు, కానీ షో స్టిల్ నేనే. ఎస్జే సూర్య. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ టెక్నికలీ నేనే మంచోడిని, వాళ్ళే చెడ్డవాళ్ళు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, గెలవబోయేది మంచి విలనా లేదా చెడ్డ హీరోసా? నీకు జవాబు తెలుసా? తెలియదు సార్. మాకు తెలుసు సార్. సర్దార్ 2 ప్రియస్ మార్తన్. కమ్ లెట్స్ డు సాల్సా. సెప్టెంబర్ 10th. ఇంతేనా? అయితే నచ్చింది నాకు. అంటే మరీ సూపర్ కేక్ అని చెప్పడం కానీ జస్ట్ నచ్చింది అంతే. అండ్ నాకు సర్దార్ చాలా చాలా ఇష్టం. కార్తీక్ గారు నాకు లాస్ట్ సినిమా సర్దార్. దానికి దాని తర్వాత ఇంకో సినిమా ఏదో వచ్చింది, నాకు అసలు నాకు చెప్పాను అమ్మో, దానికి ఒక దమ్మం. అండ్ హోప్ ఇది బాగుండాలి. కార్తీక్ గారు మంచి కంబ్యాక్ అవ్వాలి. చూద్దాం ఏమవుద్దు. అండ్ మాలవిక మోహన్ గారు మంచి క్యారెక్టర్ తీసుకుంటారని నమ్మకం నాకు ఆవిడ. చూద్దాం ఏమవుద్దు. నాకైతే ఎక్సైట్మెంట్ వచ్చింది కానీ నమ్మకం లేదు. చూద్దాం ఏమవుద్దు. మరి ఎస్జే సూర్య గారు ఫాదర్ అండ్ సన్ రోల్ రాబోతున్నారు కాబట్టి, మెయిన్ విలన్ ఎస్జే సూర్య గారు కాబట్టి చూద్దాం ఏమవుద్దు. ఐఎమ్ ఎక్సైటెడ్. అంటే నాకు ఎక్సైట్మెంట్ నిజంగా ఉంది కానీ అంత లేదు, మరి బీభత్సంగా ఏమీ లేదు. సినిమా బాగుండాలని కోరుకుంటున్నాను అంతే నేను. ఎస్జే సూర్య గారు అయితే పర్ఫార్మెన్స్ వైజ్ గా చింపి ఎగడేస్తారు, అది వేరే విషయం. నాకైతే ఎస్జే సూర్య గారు అంటే పర్ఫార్మెన్స్ అంటే మెయిన్లీ మార్క్ యాంటనీ పోయా. ఇప్పటికే నవ్వుకుంటా నేను సినిమా పెట్టుకుని, అంత బాగుంటది. మెయిన్లీ సెకండ్ హాఫ్ అయితే. అండ్ హోప్ ఈ సినిమా బాగుండాలి. చూద్దాం ఏమవుద్దు. చూద్దాం. ఫస్ట్ అయితే కార్తిక్ గారు సర్దార్ రోల్ లో ఎంత బాగా చేశారో అంత బాగా పర్ఫార్మెన్స్ తీసుకొస్తే హ్యాపీ, లేదంటే మనం ఏం చేయలేం. అండ్ చూద్దాం ఏమవుద్దాం. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా చాలా బాగుంది. సినిమాకు ఒకటి పయ్యా బడ్జెట్ ఎక్కువ పెట్టారు, అదే అర్థమవుతుంది. ఎందుకంటే ఆ ఫైట్ క్లాషింగ్ సీన్ గానే కొన్ని ఉన్నాయి షార్ట్లు, బడ్జెట్ కనబడుతుంది. చూద్దాం ఏమవుద్దు. అండ్ మంచి స్టోరీ లైన్ అయితే సినిమా బాగా ఆడద్దు, లేదని మనం ఏం చేయలేం. అండ్ ఈసారి మాత్రం పేసింగ్ కొంచెం ఫాస్ట్గా ఉంటే బాగున్నాం. అండ్ సర్దార్ పేసింగ్ స్లోగా ఉంటుంది. అండ్ ఈ పేసింగ్ అయితే ఫాస్ట్గా ఉండాలి. అండ్ మనకు బాగా నచ్చాలి అంతే. ఇంకా అంతమించి చెప్పడానికి అయితే ఏమీ లేదు. అండ్ మీకు టీజర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్లు కావాలంటే వెంటనే మా సినిమా కబుల్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ టంగమని కొట్టండి. అలాగే మా ఇన్స్టా పేజ్ నోట్ ఫాలో అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ.